నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు? కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? నిన్ను మరచిపోయినా నన్ను నేడే విశ్రాంతి నొసగును, యేసు పిలచెను ప్రేమతో రమ్మని, యేసు పిలచెను ప్రేమతో రమ్మని. కార్తికేయ చూడు తమ్ముడు, ఇటు చూడు కార్తీక్, నవ్వు స్మైల్ బాబు. రోబ్లాక్స్ ఓకే కొద్ది నవ్వుతున్నానా బాబు కార్తీక్. బండిగల రాజారావు గారు, గోబతోటి దేవప్రకాష్ రావు గారు ఇద్దరు చెరోకి 20 నిమిషాలు వర్తమానం అందిస్తారు. వారికి ముందుగా స్థానిక సంఘ ప్రియులు విల్సన్ వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. వారి కుమారుడు ఉదయ్ కార్తీక్ మరి కార్యక్రమం జరుగుతూ ఉండగా బంధువులు, రక్త సంబంధులు, స్థానిక సంఘ ప్రియులు స్థలానికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. విల్సన్ గారు ప్రార్థన చేస్తారు. నామమును బట్టి మా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రియ తండ్రి, మీ ప్రియులు యేసేపు గారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమారులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన మొదటి కుమారుడు అబ్రహామును బట్టి నీ బలమైన హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. అబ్రహాముకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన కుమారులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో మొదటి కుమారుడు రవి కుమారుని బట్టి ప్రభువా, అలాగే ఉదయ కార్తీకను బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన కుమారుల విషయములో ప్రభువా మరి మీరు అనుగ్రహించిన బాల్య దినముల నుండి యవన దినములోనికి మీరు నడిపించినటువంటి ఈ కృపను బట్టి వారు జ్ఞాపం చేసుకుంటూ ప్రభా, యవన కాలమందు నాయన నరుడు ప్రభా నీ కాడిని మోయిట ధన్యత అని నీ వాక్యం తెలివిస్తున్నది ప్రభా. మరి నీ యవన కాలములో ఈ బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకొని వారు ప్రభా మరి కుటుంబంలో బంధుమిత్రులను, స్థానిక సంఘస్థులను, ఇంకా ఇరుగు పొరుగు వారిని అనేకులను ఈ గృహానికి చేర్చుకొని వారు చేస్తున్న విందుశాలలో ప్రభా మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా ఈ సమయంలో ప్రభా మరి ఇంతవరకు పాడిన పాటలను బట్టి నీ నామ ఘనమైన కీర్తనలను బట్టి నేను స్తుతిస్తున్నాం. మీ దాసులు నీ వర్తమానాన్ని అందించబోతుండగా ప్రభా
ఇక్కడ జరుగుతున్న సందర్భానుసారమైనటువంటి వర్తమానముతో మీ దాసులను నింపి ఎవరికి ఏ వాక్యము అవసరమో ఆ వాక్యము ద్వారా మీరే అందరితో మాట్లాడమని నీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ వాతావరణాన్ని మీ ఆధీనములో ఉంచమని నీకు మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఎడల జ్ఞానమునకు నీకు చెవియొద్ది హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించదు. నేను ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవ, ప్రేమ గల మా పరలోక తండ్రి, మరి ఈ రీతిగా మరి 18వ తారీఖున 5వ నెల 2024 సంవత్సరం ఉదయకాలం ప్రభు మమ్మల్ని అందరినీ ఇక్కడ తిమ్మ సముద్రంలో ప్రవేశపెట్టి నాయన మరి కార్తీక్ మరి పంచల పండుగను నాయన మేము జరుపుకుంటుండగా ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నావు తండ్రి. ఇప్పటి వరకు మరి కీర్తనలతో నాయన మరి సహోదరులు నాయన మిమ్మల్ని స్తుతించారు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. వాక్యం మీది ప్రభువ నాయన, వీరుడు సర్వసృష్టికర్తవు తండ్రి, రాజులకు రాజు ప్రభువ. మీ వాక్యం ధ్యానించుండగా మాకు సహాయం చేయి, నడిపించమని వాక్య పరిగంతము ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి ఈ దినము మనకు చాలా సంతోషకరమైన దినం. కారణం అబ్రహాం, మీరు అబ్రహాం అంటారు ఈ ఊర్లో, మేము రవికుమార్ అంటాం. మరి రవికుమార్కి మేరీ హెలెన్కి దేవుని కృప వలన అనుగ్రహించినటువంటి బిడ్డ కార్తీక్కి మరి ఈ రీతిగా వాళ్ళ స్వగ్రామంలో ఈ విధంగా ఫంక్షన్ చేయాలనుకోవటం దేవుని కృప. నిజంగా మరి దేవునికి మహిమకరమే. ఎందుకంటే మరి సిటీస్లో ఏసీ రూముల్లో మరి అనేక లగ్జరియస్ లైఫ్లో మరి ఈ రోజుల్లో ఉంటుండగా మరి ఈ రీతిగా స్వగ్రామంలో జరుపుకోవటం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరి ఈ చదవబడినటువంటి వాక్య భాగం ముఖ్యంగా మరి కార్తీక్ కారణం. ఈ రోజుల్లో మరి పిల్లలు యవన దశలోనే వాళ్ళ ఏజ్, ఇది కరెక్ట్ ఏజ్ అంటే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో చాలా కరెక్ట్ వయసు ఇది. అంటే ఒక పిల్లవాడు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఈ ఏజ్లోనే మరి పిల్లలు చెడిపోవటానికి బాగుపడటానికి అవకాశం ఉండేటువంటి ఏజ్. ఈ ఏజ్లో మరి దేవునికి కృతజ్ఞత కూడిక అంటే ఇప్పటి వరకు మరి బాల్యం నుంచి కూడా బిడ్డను ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో మరి తల్లిదండ్రుల మరి యొక్క వాళ్ళ మరి లెక్కల కింద మరి కాచి కాపాడినందుకు, అలాగే దేవుని కృపను బట్టి ఇంతవరకు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమునిచ్చి మరి 3 బిడ్డలు కూడా దేవుడు వాళ్ళకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా దేవునికి 15 సంవత్సరాలు నడిపించిన దానికి దేవునికి కృతజ్ఞత చెప్పటం అనేది చాలా మంచి విషయం. మరి దేవుని నామంలో కూడా చాలా గొప్ప విషయంగా మనం భావించుకుంటున్నాం. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగం సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో నా కుమారుడా అంటే ఈ కుమారుడికే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడలా అంటున్నాడు. అంటే సొలొమోను ఈ యొక్క వాక్య భాగాలు సామెతలు 1వ అధ్యాయం నుంచి కంటిన్యూ చేస్తూ మరి 2వ అధ్యాయానికి వచ్చి 1వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ మాటలో మాట్లాడుతున్నాడు.
మరి బాల్యంలోనే చాలామంది కూడా మన బైబిల్ గ్రంథంలో చూస్తే బాల్యంలోనే యేసేపు కూడా మరి 17 సంవత్సరాల లోపే మరి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా నడిచాడో మనం బైబిల్ గ్రంథంలో చూసాం. అలాగే దానియేలు కూడా యవన వయసులోనే మరి చెరకే అక్కడికి నెబుకద్నెజర్ ద్వారా మరి యెరూషలేము నుండి అక్కడ కొనుక్కోబట్ట మనం చూసాం. మరి అలాగే మరి సొలొమోను కూడా మరి బాల్యం నుంటే కూడా బాల్యం నందే ఒక రాజ్య పరిపాలన చేయటానికి దేవుడి చేత తీసుకోబడ్డాడు. అంటే వీళ్ళందరూ కూడా ఈ యుక్త వయసులోనే దేవుణ్ణి వెంబడించిన వారుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు మరి ఈ వయసులో మరి దేవుడికి మరి ఆయన చూపించే మార్గంలో నడవాలని మనం ఈరోజు ఆ బిడ్డకి మరి ఆశీర్వచనాలు ఇవ్వాలని తల్లిదండ్రులు వాళ్ళ స్వగ్రామంలో ఈ యొక్క కూడుకుని ఏర్పాటు చేసుకుని దేవుని మాటలు మనకు అందించిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మరి ఇందులో మనకి చూసినట్లయితే 1 నుంచి 4 వచనాల్లో మనం తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల అనేది సొలొమోను రాస్తున్నాడు. నిర్లక్ష్యంగా మరి సోమరితనంగా ఈ లోకంలో కనుక ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి జ్ఞానము వివేచనాన్ని పొందుకోలేరు అనే మాటలో సొలొమోను భక్తుడు రాస్తున్నాడు. సొలొమోను జ్ఞానాన్ని మరి కొలవటానికి కూడా మనకి బైబిల్ గ్రంథం సాధం అంటున్నారు. కారణం ఏంటంటే షెబా దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని కొంత తెలుసుకుని వచ్చి ఈయన ఎలా జ్ఞానవంతుడో తెలుసుకోవాలని చెప్పి ఆవిడ సొలొమోను దగ్గరికి వస్తుంది. ఏం మాట్లాడుతుంది ఆవిడ? నేను విన్నది చాలా తక్కువ, ఈయనకున్న జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానం ఎలాంటిదో మరి సొలొమోను ఇక్కడ మనకి రాస్తున్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు తెలిసింది కొంచెమే, కానీ సొలొమోను గారి దగ్గర ఉన్న జ్ఞానం చాలా అపారమైన జ్ఞానం అని చెప్తున్నాడు. ఎలా వచ్చింది ఆ జ్ఞానం అని అంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంటే దావీదు కుమారుడిగా పెంచబడ్డాడు కాబట్టి, దావీదు పెంపకంలో ఆ సొలొమోను పెరిగాడు కాబట్టి మరి అలాంటి భయభక్తులు కలిగి అలాంటి జ్ఞానాన్ని పొందుకోవటానికి మరి దేవుడు కృపని అనుగ్రహించాడు. అలాగే మరి మేరీ హెలెన్ కానీ మరి అబ్రాహం రవికుమార్ కానీ బిడ్డల్ని బాల్యం నుంచి కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి పెంచడం అనేది మనమందరం మేము కూడా వాళ్ళల్లో మరి వాళ్ళ గృహానికి బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మందిరానికి వెళ్ళటం కానీ అక్కడ అన్ని మేము చూసినప్పుడు మరి మేము కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డల్ని తీర్చిదిద్దున్నందుకు మేమెంతో సంతోషించాం. మరి అలాంటి జ్ఞానాన్ని అందుకోవాలని చెప్పి సొలొమోను ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. అవి లభించాలి. మరి అటువంటి జ్ఞానాన్ని లభించాలంటే ఏమంటున్నాడు? ధనరాశులను వెతికినట్లు పట్టుదలగా వాటిని వెతకాలి అనే మాటలో మాట్లాడుతున్నాడు. అంటే ధనాన్ని వెతికినట్టు వెతకాలి. మనకు బంగారం కావాలంటే కొన్ని లక్షల టన్నుల మట్టిని మరి శుద్ధి చేస్తే కానీ చిన్న బంగారం అనేది రాదు. అలాగే దేవుని జ్ఞానాన్ని వెతకాలంటే ఆ రీతిగా వెతకాలి అనే మాటలో మాట్లాడుతున్నాడు. మరి ఇదే సామెతల గ్రంథంలో మనకి 8వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, నా ఉపదేశము కోరుకోండి కానీ వెండి కాదు, మేలిమి బంగారం కంటే తెలివి ఎక్కువగా ఆశించండి అంటున్నాడు. అంటే వెండిని వెతకటం అంటే వెండిని కోరుకోవటం కాదు అనేది అంటే దేవుని ఉపదేశం అంటున్నాడు. మేలిం బంగారం కంటే తెలివి ఎక్కువగా ఆశించండి అంట. కారణం ఏంటంటే ఈ భూమి మీద మనం బంగారాన్ని వెండిని మరి అనేక బంగారం కంటే విలువైన మరి మెటల్స్ని మనం చాలా గొప్పగా ఎంచుకుంటాం. కానీ దేవుడు అనుగ్రహించే కృప ఎలాంటిదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే మరి ఉంటారో వాళ్ళు మరి నిత్యత్వంలో దేవుని దగ్గర రోడ్లు కూడా బంగారంతో ఉంటాయి. అంటే ఇక్కడ బంగారాన్ని మనం చూడాలంటే ఈరోజు మరి గ్రామే 10,000 పైనే 10,000 దాకా ఉంది దగ్గర. మరి అలాంటిది పరలోకంలో మనం బంగారం రోడ్ల మీద నడుస్తాం. మరి అది గొప్పదా ఇది గొప్పదా? మరి అదే గొప్పది. అంటే ఈ లోకంలో మనం జీవించినంతకాలం మనం ఏదైతే పనులు చేస్తామో
వాటితో పాటు లోకంరీతిగా దేవుని యందు జ్ఞానం కూడా అభివృద్ధి చేసుకోవాలని సొలొమోను మనకి ఈ రీతిగా మనకి తెలియజేస్తున్నాడు. మరి యోబు గ్రంథంలో 28వ అధ్యాయము 12వ వచనం నుంచి కూడా ఇదే మాటలో మాట్లాడుతున్నాడు. యోబు ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. 12వ వచనంలో 28:12 ఇంతకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, గ్రహింపులంపించే స్థలం ఏది అని క్వశ్చన్ వేస్తున్నాడు. మనుషులకు దాని విలువ తెలియదు, సజీవుల లోకంలో అది దొరకదు. మనకి ఎక్కడైతే ఆ జ్ఞానం అనేది దొరకదు అంటున్నాడు. మహా జలాగాధం అంటుందట, ఏమని, అది నాలో లభించదు. సముద్రం అది నా దగ్గర లేదు అంటున్నాడు. దేవుని జ్ఞానం మనకి ఆ రెండిట్లో కూడా దొరకదు అంటున్నాడు. అలాగే 15వ వచనంలో మేలిమి బంగారాన్ని ఇచ్చి జ్ఞానాన్ని కొనుక్కోవటం జరగదు అని అంటున్నాడు. వెండి కొలపోసి దాన్ని ఖరీదుని చేయలేము అంటున్నాడు. అంటే మీకు ఎన్ని టన్నుల బంగారం ఉన్నా దేవుని జ్ఞానాన్ని అయితే మనం సంపాదించుకోలేము అంటున్నాడు. జ్ఞానం ఓఫీరు బంగారానికి కానీ విలువైన మిశ్రమ రత్నాలకు కానీ నీలాలకు కానీ అది దొరికేది కాదు అంటున్నాడు. ఎంత మరి విలువైనదో దేవుని జ్ఞానం, దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. బంగారం ఓఫీరు గనుల్లో ఏదైతే దొరుకుతుందో ఆ ఏరియాలో బంగారం చాలా మేలిమి బంగారం అని మరి యోబు భక్తుడు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. బంగారం కానీ స్ఫటికం కానీ దానికి సాటి రావు అంటున్నాడు. అమూల్యమైన సువర్ణాభరణానికి కూడా అది లభించలేదు అంటున్నాడు. మరి పురుషులో దొరికే పుష్పరాగం దానికి సమానం కాదు అంటున్నాడు. స్వచ్ఛమైన బంగారానికి కూడా అది దొరికేది కాదు అంటున్నాడు. మరైతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, అవగాహన లభించే స్థలం ఏది అంటే అది సజీవుల కన్నులకు కనిపించదు, గాలిలో ఎగిరే పక్షులకు కూడా అది గోచరం కాదు అంటున్నాడు. నాశనము మృత్యువు అంటాయి కదా, మేము దాని గురించి వదంతి మాత్రమే విన్నాము అని అంటున్నారు వాళ్ళు కూడా. దేవునికే దాని మార్గం తెలుసు, దాని స్థలం ఆయనకే తెలుసు. ఆయన భూదిగంతముల వరకు చూస్తున్నాడు, ఆకాశం కింద ఉన్నదంతా ఆయనకి కనిపిస్తుంది. గాలి బరువు ఆయన నిర్ధారణ చేసినప్పుడు గాలి బరువును మనం కొలలేం, కానీ దేవుడు దాన్ని నిర్ధారణ చేస్తాడంటున్నాడు. జలాల కొలత నిర్ణయించినప్పుడు, వర్షపాతానికి నియమాలు ఏర్పరిచినప్పుడు ఉరుముల గొప్పదంటే మన భూమి మీద కొన్ని 50 అంతస్తుల అపార్ట్మెంట్లు, మరి 60 అంతస్తులు, ఎన్నెన్నో అపార్ట్మెంట్లు కడుతున్నాం. మరి దాని బరువు అది ఎంత మోస్తుంది అనేది మనిషికి మరి అంతు పట్టదు. ఎందుకంటే భూమి లోతు ఎంతో ఎవరికి కూడా తెలియదు. ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా భూమి ఎంత లోతుంది అనేది శాస్త్రజ్ఞులు కూడా కనుక్కోలేకపోయారు. మరి సముద్రంలో దాని లోతు ఎంత కూడా ఇంకా పరిశోధనలో చేస్తూనే ఉన్నారు. అలాంటి మరి గొప్ప జ్ఞానాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే మాటలో మరి యోబు భక్తుల ద్వారా మనకి మాట్లాడిస్తున్నాడు. మరి కొందరు మనుషులు తమ జీవితకాలం అంతా ధనం కావాలని పరిగెడతా ఉంటారు. ధనం సంపాదించుకోవచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించకూడదు అని. ధనం సంపాదించుకోవద్దని కాదు, బంగారం సంపాదించుకోవద్దు కాదు, వెండి సంపాదించుకోవద్దు, అన్నీ కావాలి, కానీ దేవుని కంటే ఇవన్నీ ఎక్కువేమీ కాదు. అలాగా ఎవరైతే హృదయంలో మరి దేవుని వాక్యాన్ని పెట్టుకుని ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అనే మాటలో మనకు మాట్లాడుతున్నాడు. మరి ఆ ధనాన్ని సంపాదించుకోవటానికే జీవితకాలం అంతా కూడా మరి ధనం కావాలని పరుగులు పెడతారు, తమ మూర్ఖత్వంలోని చివరికే చనిపోతారు అంటున్నాడు ఇది భక్తుడు. జ్ఞానాన్ని వెతికితే అది లభిస్తుంది. ఎలా వెతకాలంటే మరి వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతకాలి అనే మాటలు మనకి సొలొమోను మాట్లాడుతున్నాడు. అయితే దోషమైన సంగతి ఏంటంటే మనకి అనుకున్నది, చాలామంది తమ జీవితకాలం అంతా ధనాన్ని వెతకడంలో గడుపుతారు. వెతికితే దొరికే వెళ్ళలేని జ్ఞానం లేకుండా చనిపోతారు చివరికి. అంటే ఆ జ్ఞానం దేవుని యందే ఉన్నది అనేటువంటి
పరిజ్ఞానం లేకుండా అలాగే చనిపోతారు. మరి రక్షణ లేకుండా, మరి పరిశుద్ధాత్మ లేకుండా మనిషి అలా చనిపోతే ఏం చేస్తాడు? నరకానికి వెళ్ళిపోతాడు. అందుకనే బాల్యం నందే యెహోవా యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో దేవుడు ఈ రీతిగా సొలొమోను ద్వారా, అంటే సొలొమోను తన కుమారులకి ఈ యొక్క జ్ఞానాన్ని గురించి తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క మన సామెతల గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. అలాగే మన కుమారులకు కూడా మనం కూడా ఈ జ్ఞానాన్ని మరి వెతకాలి అనే మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితం అంతట్లో కూడా శ్రద్ధతో మరి విశేషమైనటువంటి ఆసక్తితో జ్ఞానం కోసం వెతకాలి అనే మాటలో మాట్లాడుతున్నాడు. మరి వారి తల్లిదండ్రులు ఇరువురిని కూడా మరి దీవించాలని, మరి అదే రీతిగా తల్లిదండ్రులు ఎలాగైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగే బిడలుగా కుమారుని పెంచారో అదే రీతిగా కార్తిక్ను కూడా మరి అబ్రాహాము రవికుమార్ గారు, మరి మేరీ హెలెన్ గారు అదే రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగే వారిగా మరి పెంచాలని, ఆ బిడ్డ భవిష్యత్తులో ఎంతో మరి ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని, ఆయనకి ఏదైతే మనసులో ఉందో దాని అంతటి కూడా నెరవేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మరి కొద్ది మాటలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. కృపగల దేవ, ప్రేమ గల మా పరలోక తండ్రి, అయ్యా మీ యందు భయభక్తులు కలిగి ఉండటం ఎలాగో తండ్రి, మేము నాయన మరి యేసేపు ఎలాగో బాల్యం నుంచి నాయన మరి మీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, మరి మంత్రిగా నాయన ఐగుప్తు దేశంలో ఎలాగా పనిచేశాడో అదే మాదిరిగా నాయన మరి ఈ యొక్క కార్తిక్ కూడా నాయన మరి దానియేలు యేసేపులాగా నాయన భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని ఆ బిడ్డకి అనుగ్రహించి సహాయం చేయమని, ఆ బిడ్డ ఇక్కడి నుంచి నాయన మరి చదవబోయే ప్రతి మరి కార్యంలో కూడా మీ సన్నిధి తోడయండి నడిపించి సహాయం చేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయన మీ ఆశీస్సులు దీవెనలు అందించి సహాయం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు మనము అమూల్యమైన వాక్యాన్ని మనం విన్నాము. సొలొమోను గారి జ్ఞానమును గురించి, వారి యొక్క నడవడికను గురించి మనం విన్నాము. సొలొమోను గారికి రాజ్యము భారము ఉంచినప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు సొలొమోను గారితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే, సొలొమోను నీకేం కావాలో అడుగయ్యా అన్నప్పుడు, అయా ఈ యొక్క రాజ్యమును పరిపాలించటానికి నా జ్ఞానము చాలదు, నాకు జ్ఞానాన్ని దయచేయమని అడిగాడు. అప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థనను అంగీకరించి, నీకు జ్ఞానము, నీవు రాజులను రాజ్యమును మరి సిరి సంపదలను నీవు అడగలేదు, నువ్వు జ్ఞానమునే అడిగావు కనుక నీకు జ్ఞానముతో పాటు సమస్తము నీకు నేను అనుగ్రహిస్తూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేశాడు. మంచిది. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఒక 10 నిమిషాల లోపలే నేను ముగిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ కాల్ వచ్చింది, భోజనాల సమయం అయ్యింది కనుక మరి పిల్లవాడు కూడా తయారై మళ్ళీ బట్టలు మార్చుకొచ్చుకొని కూర్చోవాలి. ఇవన్నీ సమయాన్ని మనము దృష్టిలో పెట్టుకొని కొద్ది సమయము మనము వాక్యాన్ని మనము చూద్దాము. ఈ యొక్క సాంప్రదాయము బట్టలు మార్చుకోవటము ఏమిటి, ఎందుకు ఈ యొక్క నూతన వస్త్రాలు బహుకరించబడతాయి అని మనము ఆలోచన చేసినట్లయితే, దానిని యెషయా ప్రవక్త ద్వారా ఒక విధమైన దేవుని వాక్యాన్ని అక్కడ బయలుపరుస్తూ మనకి వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుదును. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు అవసరం. వస్త్రము అంటే దుఃఖము. దుఃఖంలో ఆ యొక్క వస్త్రాన్ని ఎప్పుడైతే ఉల్లాసము వస్త్రము ధరిస్తాడో ఆ బిడ్డ
సంతోషముగా ముందుకి కొనసాగిపోతాడు అని వాక్యము మనకి బయలుపరచబడుతున్నది. అంత మాత్రమే కాదండి, ఇక్కడ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము కూడా అక్కడ ధరించబడుతున్నది. ఈ స్తుతి వస్త్రము ఏమిటి అని మనము ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నముగా మనము చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చదువుకుందాం. చివరి వచనం, మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనవలెను. ఏం చేయాలండి? మనం నూతన వస్త్రం అంటే ఏంటి? యేసుక్రీస్తును మనము ధరించుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని ధరించుకుంటామో అప్పుడు మన జీవితము ముందుకి కొనసాగిపోతూ ఉంటుంది. దేవుని అడుగుజాడల్లో నడుచుకోవటానికి అది దోహదపడుతూ ఉంటుంది. నిజమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే ఈ వాక్య భాగంలో మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనము క్షుణ్ణముగా పరిశీలన చేసినట్లయితే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ఇక్కడ మనకి ధరించబడుతూ ఉన్నది అని వాక్య భాగం. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాము. ఏ శ్రమ, కష్టము, భారము, దుఃఖము లేకుండా మనము జీవిస్తూ ఉన్నామా? ఎందు నిమిత్తం ఈ వాక్యముని మనకి ఉచ్చరింపబడి ఉన్నది అని మనము దాన్ని ధ్యానం చేయాలి. అందువలనే దుఃఖించు వారికి అని ఇక్కడ స్పెషల్గా వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖాక్రాంతులైన వారందరినీ ఓదార్చుటకు సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపబడుతూ ఉన్నది. అందరూ దుఃఖము బాధల్లోనే ఉంటారు, ఎవరు సంతోషంలో ఉండరు. నేను ఈ దినమున సంతోషంగా ఉన్నాను అని ఎవ్వరు కూడా చెప్పలేరు. ఆ క్షణకాలం వరకే ఆ సంతోషం. ఎంతసేపు అండి? క్షణకాలం వరకే సంతోషము, ఉల్లాసము. అది నిలువబడి ఉండాలి అంటే యేసు ప్రభువును ధరించుకొని ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చూసినట్లయితే 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. మనము మరియు రక్షణను, శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఖడ్గమును ధరించుకోవాలి. ఇక్కడ ఏంటండి? దేవుని వాక్యమును ధరించుకోవాలి. యేసు ప్రభువును కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని ధరించుకోవాలి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో చెబుతాడు, ఆది యందు దేవుడు ఉండెను, ఆయన యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ దేవుడే 14వ వచనంలోకి వెళ్ళినట్టయితే శరీరధారి అయి మానవ లోకంలోనికి ఆయన శరీరధారి అయి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయనే వాక్యము. ఆ వాక్యం ద్వారానే మనం బలపడాలి. కనుక పాపముతో ఆదాము ఎప్పుడైతే పాపం చేసి మరణించాడో, ఆ ఆదాము, మొదటి ఆదాము ఎప్పుడైతే శాశ్వతముగా మరణించాడో, శాశ్వతమైన జీవం మనకు కావాలి అంటే మరలా మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి మనకి శాశ్వతమైన జీవాన్ని మనకు అనుగ్రహించాలి. అట్టి విషయంలో దేవుడు మనతో బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము ధరించబడి ఉండాలి. అది ఎప్పుడైతే మరి కార్తీక్ ఇప్పుడు యవన కాలంలోనికి వస్తూ ఉన్నాడు. ఇక ఇక్కడి నుంచి ఆ బిడ్డ చేష్టాలన్నీ వేరువేరుగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువుని కలిగి ఉండి దేవుని వాక్యాన్ని ఆ అబ్బాయి ఫాలో అవుతాడో, చదువుకుంటూ ఉంటాడో, మార్గము ఎట్లా ఉంటుందంటే చక్కగా తిన్నగా దేవుని సన్నిధిలో బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. ఒలీవ మొక్క వలె ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. కనుక కార్తీక్కి చెప్పేది ఏంటంటే, అయ్యా నువ్వు యేసు ప్రభువును కలిగి ఉండు, దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించు, దేవుని వాక్యం ద్వారా నీవు జీవించినట్లయితే నీవు జీవితకాలం అంతా ఈ సుఖ సంతోషములతో జీవిస్తావు. నీకు కలగబోయే ప్రతి ఒక్కటి కూడా సంతోష ఉల్లాసములతో ఉంటావు అని దేవుని వాక్యం బయలుపరచబడుతున్నది. మరి ఈ విధముగా వారి తల్లిదండ్రులు మరి మేరీ హెన్లీ గారు, మరి అబ్రహాం గారు, మేమంటే కిరణ్ గారు, రవి గారు పిలుస్తాము, రవికుమార్,
వారిరువురికి దేవుడు వారికి పెద్ద కుమారుణ్ణి ఇచ్చాడు. వారికి 3 కుమారులు. చాలా సంతోషం. వారిని నడపవలసిన దోవలు, ఎందుకంటే సామెతల గ్రంథంలో చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్తే టైం లేదు మనకి. మంచి మార్గంలో బిడ్డలు నడిపించుకుంటూ ముందుకు కొనసాగిపోతే అది ఎవరి బాధ్యత అంటే తల్లి తండ్రి బాధ్యత. ఎప్పుడైతే తల్లి తండ్రి ఏ మార్గంలో నడుస్తారో బిడ్డలు అదే మార్గంలో నడుస్తారు. ఏమాత్రం దాంట్లో సంకోచం లేదు. ఎప్పుడైతే తల్లి తండ్రి చెడు మార్గంలోకి ప్రయాణిస్తారో బిడ్డలు కూడా ఆ మార్గంలోనే చూస్తూ ఉంటారు. కనుక బిడ్డని ఇక్కడి నుంచి కూడా వారికి నేర్పవలసిందంతా నేర్పి, అయ్యా నీవు మంచి మార్గంలో నడుచుకుంటే యేసు ప్రభువును కలిగి ఉండి దేవుని వాక్యమును నీవు కనుక అంగీకరించినట్లయితే నీ భవిష్యత్తు చాలా బాగుంటుందయ్యా అని వారికి నేర్పాలి. ఆ విధముగా బిడ్డ ఎదగాలి అని, దేవుని ఆశీస్సులు బిడ్డ మీద ఉండాలని మీ అందరికీ బిడ్డను గురించి మీరందరూ కూడా ప్రార్థించాలని మనోపూర్వకంగా మీ అందరినీ వేడుకుంటూ, యేసు ప్రభు నామంలో బిడ్డను దీవింపబడాలని, యేసు క్రీస్తుని కలిగి ఉండాలని. దృష్టిలో మమ్మలను తండ్రి జీవించడానికి మాకు ఇచ్చిన జీవితాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసిన దేవుడివి, గర్భఫలాలు ఇస్తూ బిడ్డలను పెంచుతూ సంరక్షిస్తున్న దేవుడు ప్రభువా, నీకు 4 స్తోత్రాలు. తల్లిదండ్రులను ప్రేమించి ఇచ్చిన ఉదయ కార్తీకను బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నావు నాయన. తండ్రి బిడ్డ ప్రభువా, మనుషుల దయందు నీ దయందు వర్ధిల్లు కృప దయచేయండి. వాక్యాన్ని ధరించుకున్నవాడుగా నాయన, క్రీస్తులు ధరించుకున్నవాడుగా తాను జీవించే జీవితకాలం అంతా తల్లిదండ్రులకు సంతోషకరంగా, నీకు మహిమకరంగా, సమాజానికి ఆశ్చర్యకరంగా ఉండే భాగ్యం దయచేయండి. నీ జ్ఞానంతో నింపండి, నీ తెలివితేటలతో నింపండి, నీ ప్రేమతో నింపండి, నీ సాత్వికంతో నింపండి, నీ సహనంతో నింపండి, నీ ఓర్పుతో నింపండి నాయన, నీ ప్రేమతో నింపండి, నీ కనికరంతో నింపండి, నీ జాలి దయ వాత్సల్యంతో నింపండి. నీ బిడ్డగా, నీ ప్రతినిధిగా, నీ పనిముట్టుగా ఈ లోకంలో సమాజానికి మేలుకరంగా తండ్రి, నీకు మహిమకరంగా, కుటుంబానికి ఆనందకరంగా ఉండే భాగ్యం దయచేయండి నాయన. ఆ బిడ్డ ప్రభు యొక్క జీవితకాలం భవిష్యత్తులో తండ్రి నీకు ఇష్టడుగా యవన కాలంలోని నీ కాడు మోసి నాయన ఆనందం కలిగించే బిడ్డగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈ బిడ్డ యందు నేను ఆనందిస్తున్నానని చెప్పుకోవడం విధంగా ఆ బిడ్డ జీవించే భాగ్యం దయచేయండి. ఆ బిడ్డ మార్గం సరళం చేయండి నాయన. తాను చేసే ప్రతి పనిని సఫలపరచండి తండ్రి. ఆ బిడ్డను ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఆ బిడ్డను నిండుగా దీవించండి. మంచి భవిష్యత్తును దయచేయండి. మంచి నాయన దీవునికరమైన జీవితం ఆ బిడ్డ దయచేయండి నాయన. ప్రతి విషయంలో నాయన నీ అడుగు చోడలు నడుచుకోవడం దయచేయండి. నీ సన్నిధి నా బిడ్డకు తోడుగా ఉంచండి. నీ కాపుదల్లో బిడ్డను భద్రపరచండి. యవన కాలాన్ని కాపాడండి. యవన ఆలోచనలు నాయన నీ అదుపులో పెట్టుకోండి. ప్రభువా, నీ బిడ్డ నీ స్వాధీనకరంగా ఉంచుకొని నీకు ఇష్టడుగా, నీకు మహిమ తెచ్చేవాడుగా ఆ బిడ్డను దీవించమని తండ్రి. ఆ బిడ్డ ప్రభువా జీవించే జీవిత కాలమంతా నువ్వు ఆ బిడ్డకి ఎంత కాలం ఆయుషిచ్చావో ఆ కాలమంతా ప్రభువా నీకు తండ్రి మహిమ తెచ్చే బిడ్డగా ఆ బిడ్డ దీవించి అన్ని విధాలుగా ఆస్వాదించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కదండి. మేనమామలు తీసుకొని వచ్చినటువంటి బట్టలను తీసుకొని వచ్చి వారు అలంకరింప చేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాము. మేనమామ గారు. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే. తప్పెట్లు హాయ్ హాయ్, ట్రంపెట్లు హాయ్ హాయ్, ఇవాళ మనసే మురిసే. మే నెలలో ఎండ హాయ్, ఆగస్టు వాన హాయ్, జనవరిలో మంచు హాయ్, హాయ్ రామా హాయ్. హాయ్ గుంటె చాలు నండి 1000 మాటలెందుకండి. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే. తప్పెట్లు హాయ్ హాయ్, ట్రంపెట్లు హాయ్ హాయ్, ఇవాళ మనసే మురిసే. మే నెలలో ఎండ హాయ్, ఆగస్టు వాన హాయ్, జనవరిలో మంచు హాయ్, హాయ్ రామా హాయ్. హాయ్ గుంటె చాలు నండి 1000 మాటలెందుకండి.
కలల ఫలము నిలిచినది తందానా సుధ చిందేనా కనులు కనని వనిత ఎవరు మనకు ఇక తెలిసేనా మది మురిసేనా తనను ఇక ఎల్లాగైనా కళ్ళారానే చూడాలి పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి మధుర లలన మదన కొలన కమల వదన అమల సదన వదల తరమా మదికి వశమా చిలిపితనమా చిత్రమైన బంధమాయ అంతలోన అంతులేని చింతన అంతమంటూ ఉన్నదేనా వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంటె చాలు నండి 1000 మాటలెందుకండి గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చేయాలి అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే స్పెషల్ మనిషైనా కూడా మనకేముంది మామూలే కళలు తెలుసా ఏమో బహుశా కవిత మనిషా కలల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంటె చాలు నండి 1000 మాటలెందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంటె చాలు నండి 1000 మాటలెందుకండి తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళు ఏది
బయట ఒకటై ఉన్నారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే, ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే, గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే, ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే, ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం. నా ప్రపంచం పొడవు మొత్తం, వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగదే 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 రంగదే. ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే, ముత్తు రంగేయొద్దు పగడాల పెదవులకి, సిగ్గు రంగేదిద్దు నా కళ్ళకి. మత్తు రంగేయొద్దు నా మేని వంపులకి, కొత్త రంగేదిద్దు కౌగిళ్ళకి. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం. నా ప్రపంచం పొడవు మొత్తం, వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. నీలి మేఘం నెమలి పించం, రెంటికి లేదు ఏమంత దూరం. ఒకటి హృదయం ఒకటి ప్రాణం, వాటినే
చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు హలు ఎదలో ఊగెనే ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే ఓ వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావులే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు హలు ఎదలో ఊగెనే చిరు 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 చిందులు మనసే వేసినే చిట్టి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట మాలో మోగెనే చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే చిరు చిరు హలు ఎదలో ఊగెనే लहराई लहराई ले 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 ले
లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్నాయి నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి పాలలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయికం ఏకమవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలం
నేను కావలుండనా? కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా? కాలమంత నీకే నేను కావలుండనా? నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్ని పంచైనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా, చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా? క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం వెళితే ఊపిరాడదే. ఎండే నీకు తాకిందంటే